మాతృదేవో పితృదేవో ఆచార్య దేవో. యూనిక్ వర్మ ప్రేక్షకులకి మీకెందుకు ప్రవికాంత్ నమస్కారం. మనం ఉచ్చస్థితి నుండి గ్రహాల గురించి చెప్పుకుంటున్నాం. ఈరోజు చిట్ట చివరిగా కేతుగ్రహం ఉచ్చస్థితిలో ఉంటే ఎలా ఉంటుందో చెప్పుకుందాం. ఇవే చెప్పాను మీకు, శని రాహు కేతువులు ఇచ్చే ఫలితాలే ఇంచుమించుగా అన్నీ ఒక విధంగా ఉంటాయి. కాకపోతే కొద్దిగా మార్పు చేర్పులు ఉంటాయి. అదేంటో ఈ కేతువు గురించి మనం ఇవాళ ఉచ్చస్థితి నుండి కేతువు గురించి చెప్పుకున్నాం. ఈ మేష లగ్నంలో కనుక కేతువు ఉచ్చస్థితి అంటే అది కేతువుకి ఉచ్చస్థానం వృశ్చిక రాశి. ఇది ఆ అష్టమ స్థానం అన్నమాట. అష్టమ స్థానంలో కేతువు ఉచ్చస్థితి అంటే ఎలా ఉంటుందంటే బంధువైర్యాలు, అనారోగ్యాలు గలవాడు, స్త్రీ ద్వేషి, శ్మశాన వాటికలందు నుంచి ధనాన్ని ఆర్జించేవాడు, పోస్ట్ మార్టంలో అనేక పనులు చేసి ధనాన్ని ఆర్జించేవాడు అనే మాట చెప్తున్నారు. ఎక్కువగా ఈ అష్టమ స్థానం ఇది అనారోగ్య స్థానం, ఆయు స్థానమే కాకుండా ఈ మేష లగ్నానికి అయితే ఈ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి. శవాలకు, ముడత శరీరాలకు కుట్లు వేయబడేవాడు. అలాగే డాక్టర్స్ కూడా కొంతమంది ఉంటారు. అంటే ఇది పోస్ట్ మార్టం అనే కాదు, డాక్టర్లు కూడా మరి నేర్చుకున్నప్పుడు కానీ బతికున్నప్పుడు చనిపోకపోయినా మనుషులకి ఆపరేషన్లు చేస్తారు కాబట్టి డాక్టర్ల వృత్తిలో కూడా ఉండొచ్చు అనమాట. ఈ కేతు ఉచ్చస్థితిలో కనుక ఉంటే కనుక మేష లగ్నాలకి ఈ విధమైనటువంటి వ్యవహారం ఉంటుందన్నమాట చెప్పడం. ఇక వృషభ లగ్నానికి కేతు ఉచ్చస్థితిలో కనుక ఉన్నాయంటే కనుక దాని అప్పుడు ఏమవుతుందంటే భార్య రోగి, భార్య అనారోగ్యాలు, భార్య సుఖం లేనివాడు, చోరబుద్ధి కలవాడు అంటే దొంగతనం, అలాగే దుష్ట స్వభావి, కోపతాపాలు ఎక్కువ గలవాడు, స్వార్థపరుడు, చెంచలి, కామి, భోగి, విపరీతమైనటువంటి పనులు చేయవాడు, మనిగమనుల పనులు చేయవాడు, మంచి పనులు కాదు ఇవి అనేమాట చెప్తుంది. ఇక మిథున లగ్నంలో కనుక కేతు ఉచ్చస్థితిలో ఉంటే కనుక శత్రుభీతి ఎక్కువగా ఉంటుంది, నరాల బలహీనతలు ఎక్కువ ఉంటాయి, మూర్ఛరోగి అనే మాట కూడా చూడడం జరుగుతుంది. ఎక్కువగా తలనరాలకు సంబంధించిన వ్యాధులు, అనారోగ్యాలు, శత్రుభీతి, నిద్ర తక్కువగా ఉంటుందన్నమాట చెప్పడం జరుగుతుంది. అలాగే కర్కాటక లగ్నంలో కనుక జన్మిస్తే, కర్కాటక లగ్నంలో ఉన్నప్పుడు కేతు ఉచ్చస్థితిలో కనుకుంటే పుత్రికా సౌఖ్యాలు కలవాడు, అంటే అబ్బాయిలు ఉండరు, పుత్రికా సౌఖ్యాలు కలవాడు, సంతద్వార సౌఖ్యాలు ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా పుత్రులు ఉండరు, ఆడపిల్లల ద్వారా సౌఖ్యాలు పొంది ఆడపిల్లల ద్వారా లాభాలు కలిగి సుఖవంతమైన జీవనం చేయవాడు బాగా యోగిస్తుంది అన్నమాట. ఇది కేంద్ర స్థానంలో కేతు ఉండటం వల్ల, కోణ స్థానంలో కేతు ఉండటం వల్ల ఈ కేతువు కర్కాటక లగ్నానికి బాగా యోగిస్తాడు. తదుపరి సింహలగ్నం. సింహలగ్నంలో పుట్టిన జాతకుడికి కేతు ఉచ్చస్థితి అంటే అది పెద్దగా బాగోదు. తల్లికి సౌఖ్యాలు తక్కువ, వాహన ప్రమాదాలు ఉంటాయి. అన్నీ విద్యా, భూమి, గృహము, స్థితి సౌఖ్యాలు అన్నప్పటికీ వాహన ప్రమాదాలు ఎక్కువ, తల్లికి సౌఖ్యాలు ఎక్కువ. తల్లి గండంలో జన్మించామన్నమాట చెప్పబడుతుంది. ప్రతి కేతు దశాంతరాల్లో గోచారంగా కేతు చతుర్థ స్థానంలో వచ్చినప్పుడు తల్లికి గండం అనమాట ఉంది. అంటే తల్లికి ఈ జాతకం ఉపయోగపడుతుంది. అలాగే తల్లిని కూడా సరిగ్గా చూడడం అనే మాట కూడా ఈ చెప్పటం జరుగుతుంది. తదుపరి మనం ఇప్పుడు సింహ లగ్నం తర్వాత కన్యాలగ్నం. కన్యాలగ్నంలో కనుక జన్మిస్తే కనుక అది కేతు ఉచ్చస్థితి అంటే తృతీయ స్థానం. తృతీయ స్థానంలో అంటే బంధుమిత్రుల పట్ల, సోదరిమణుల పట్ల మంచి ప్రియత్వం కలవాడే, వాళ్ళతో మంచి స్నేహాలు చేయవాడే, అంటే అలాగే బంధుప్రీతి ఉంటుందనే మాట చెప్పబడుతుంది. అలాగే సుఖీ భోగి అనే మాట చెప్పడం జరుగుతుంది. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాలు కూడా బాగా లాభిస్తాయి అనే మాట ఈ కన్యా లగ్నానికి ఈ కేతువు బాగా ఉపయోగపడుతుంది అనే మాట చూడడం జరుగుతుంది. తదుపరి తులాలగ్నం. తులాలగ్నంలో కనుక
జాతకుడు జన్మించి ఆ కేతు కనుక ఉచ్చస్థితి కనుక ఉంటే కనుక ఆదాయం తక్కువ, ధనం ఎక్కువగా ఉంటుంది. అలాగే వాక్శుద్ధి ఎక్కువ ఉంటుంది. అన్నింటా బిడియస్తుడు. ఏదైనా మాట్లాడాలంటే బిడియస్తుడు. సభల్లో మాట్లాడలేని వాడేంటాడు. అలాగే నలుగురున్నా సరే ఏదైనా మాట్లాడాలంటే బిడియస్తుడైన మాట్లాడుతుంది. సిగ్గు ఎక్కువగా కలవాడనే మాట చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా అలాగే ధన నష్టాలు కలవాడని కూడా చెప్తుంది. ఆదాయం తక్కువ, ధన ఆదాయాలు తక్కువ, ఖర్చులు ఎక్కువ, ధన నష్టాలు, కుటుంబ ఛిద్రములు, కుటుంబంలో ఐక్యత కొరవాడదన్నమాట. ఈ తులా లగ్నానికి కేతు ఉచ్చస్థితిలో ఉంటే కనుక ఇలాంటి ఫలితాలు ఇస్తాయి. అలాగే వృశ్చిక లగ్నంలో కనుక జన్మించి కేతు లగ్నంలోనే ఉచ్చస్థితి కనుక ఉంటే కనుక బాగానే యోగిస్తుంది. అయితే సన్నని శరీరం గలవాడు, బక్కపలచిన వాడు, నిరాశ నిస్పృహలతో ఎప్పుడు నిరాశ నిస్పృహలతో దిగులు చెందువాడు అనే మాట చెప్పబడుతుంది. ధనధాన్యాలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, మంచి మంచి భార్య వస్తుంది. అయితే భార్య సౌఖ్యాలు తక్కువ అనే మాట చెప్పడం జరుగుతుంది. అలాగే సత్సంతానం ఉంటుందనే మాట చెప్పడం జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఎక్కువగా తల తిరగటం అనే అనారోగ్యాలు ఉంటాయి. అలాగే కేతు ఊట స్థానంలో ఉంటాయి కదా, తల తిరగటం, చేతులు చెమట పట్టడం, విషరోగి, విష జంతువుల వల్ల ఇబ్బందులు కలవాడు, అలాగే విష పదార్థాల వల్ల నష్టము కలవాడు అన్నమాట. ఈ కేతువు ఉచ్చస్థితి లగ్నంలో ఉంటే కనుక ఇలా జరుగుతుంది అన్నమాట. అయితే ధనుర్లగ్నంలో కనుక జన్మిస్తే కనుక కేతు ఉచ్చస్థితిలో ఉంటే అది కనుక అది వ్యయస్థానంలో చేరటం వల్ల మద్యపానము చెడు లక్షణాలు కలవాడు, మద్యపానం ఇష్టత కలవాడు, మనోచాంచత కలవాడు, స్థిర బుద్ధి లేనివాడు, స్థిరం తక్కువ మాట చెప్పబడుతుంది, నేత్రరోగి, అలాగే విదేశీయానాలు ఎక్కువగా చేయువాడు అనే మాట చెప్పబడుతుంది. అయితే సునాయాస మరణం ఉంటుంది. అంటే 12వ స్థానం మోక్షస్థానం. ధనుర్లగ్నంలో కనుక జన్మించి కేతు 12వ స్థానంలో కనుక ఉంటే కనుక, వ్యయ స్థానంలో ఉంటే కనుక సునాయాస మరణం, మోక్ష సిద్ధికి కలుగుద్ది అన్నమాట చెప్పడం జరుగుతుంది. ఇక మకర లగ్నంలో కనుక జాతకుడు జన్మించి ఉంటే కనుక అది మకర లగ్నంలో కనుక కేతు ఉచ్చస్థితి అంటే అది 11వ స్థానం, లాభస్థానం. అంటే మారక స్థానం అయినప్పటికీ 11వ స్థానం లాభస్థానం అవడం వల్ల పనికిరాని స్నేహాలు ఉంటాయి, పనికిరాని దుర్వ్యయాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ కొన్ని లాభాలు కలిగి ఉంటాడు. సంతానం ద్వారా లాభాలు కలిగి ఉంటాడు, స్త్రీ సంతానం ద్వారా లాభాలు కలిగి ఉంటాడు అన్నమాట చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సోదరి మండలతో, బంధుమిత్రాలతో సఖ్యత కలిగి ఉంటాడు అన్నమాట చెప్పడం జరుగుతుంది. అలాగే అదేవిధంగా మంచి ఆయుర్భాగ్యాలతో దీర్ఘాయువే జీవిస్తాడు అన్నమాట చెప్పడం జరుగుతుంది. ఇక మకర లగ్నం అయిపోయిన తర్వాత కుంభలగ్నంలో కనుక జన్మిస్తే కనుక కేతు ఉచ్చస్థితిలో ఉంటామంటే కీర్తి ప్రతిష్టలో కేతు ఉచ్చస్థితి అంటే బాగానే యోగిస్తుంది. మంచి కీర్తి ప్రతిష్టలు మెండుగా ఉంటాయి, అన్నీ బాగుంటాయి అన్నమాట చెప్పబడుతుంది. అలాగే ఇక్కడ కూడా ఈ 10వ స్థానంలో ఉండటం వల్ల భోగి సుఖి మాట అని చెప్పబడుతుంది. మంత్రోపాసన మంత్రతంత్రాల పట్ల ఇష్టత కలవాడని చెప్పబడుతుంది. అయితే వీరికి గృహ సౌఖ్యాలు తక్కువగా ఉంటాయి. ఎప్పుడు గృహ చిత్రములు జరుగుతూ ఉంటాయి. ఏ ఇంట్లోనూ స్థిరంగా ఉండడం, రకరకాలుగా ఇల్లు మారుస్తాడనమాట చెప్పడం జరుగుతుంది. ఇక తదుపరి చివరిగా చెప్పాలంటే మేనలగ్నంలో కనుక జన్మించి కేతు ఉచ్చస్థితిలో కనుక ఉంటే కనుక అది భాగ్యస్థానం. ఈ భాగ్యస్థానంలో కేతు ఉచ్చస్థితి అంటే 9వ స్థానంలో కేతు ఉచ్చస్థితి అంటే మంచి సౌఖ్యాలు ఉంటాయి, భాగ్యవంతమైన జీవనం ఉంటుంది, స్వాధీనంగా మంచి అభివృద్ధి ఉంటుంది అన్నమాట చూడడం జరుగుతుంది. అయితే మనిషి క్రూర స్వభావి, కోరికలు ఎక్కువగా కలవాడు, పితృ నష్టాలు అంటే తండ్రికి నష్టం చేకూర్చేవాడు, తండ్రికి కూడా గణం అన్నమాట చెప్పబడుతుంది. పిత్రాజితాలు కూడా కొంత ధనాన్ని వ్యయపరుస్తాడు, పూర్వాజిత ఆస్తులు నష్టపరుస్తాడనమాట చెప్పబడుతుంది. అయితే స్వాధీనంగా కొద్దిగా సంపాదించింది నిలబడుతుంది అన్నమాట చెప్పబడుతుంది. ఇప్పుడు మనం ఉచ్చస్థితి అయినటువంటి కేతు గురించి చెప్పుకున్నాం. ఇది మేషం నుంచి మేనం వరకు కేతు ఉచ్చస్థితిలో ఉంటే ఎలా ఉంటాడనేమాట చెప్పడం జరిగింది. ఇప్పుడు మొత్తం మీద మనం ఈరోజు కేతు గ్రహం గురించి చెప్పడం ముగించాం. రవి, చంద్ర, కుజ, రాహు, గురు, శని, బుధ, కేతువు నవగ్రహాలన్నీ వీటి గురించి ఆయా గ్రహం ఏ గ్రహం అయితే ఉచ్చస్థితిలో ఉందో ఆ ఉచ్చస్థితి ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పడం మొత్తం మీద ఈ నవగ్రహాల గురించి చెప్పాం. అయితే గ్రహాలకి ఉచ్చ స్థానాలు ఎలా అయితే ఉన్నాయో నీచ స్థానాలు కూడా ఉంటాయి. ఈ నీచ స్థానాలు అంటే ఇప్పుడు ఉచ్చ అయితే ఎలా ఉందో దానికి వ్యతిరేకంగానే జరుగుద్ది. అయితే నీచ అనేది గురించి కూడా చాలా చెప్పుకోవాల్సిన వ్యవహారం ఉంది.
చాలా నీచ ఫలితాలు ఎలా ఉంటాయి, చాలా ఘోరంగా ఉంటాయి. వాటి గురించి కూడా చెప్పుకుందాం. వాటి గురించి ఇది చెప్పుకునే ముందు కొంత గ్యాప్ ఇద్దాం. మధ్యలో ఇంకా వేరే మంచి ఆసక్తికర విషయాలు, కొన్ని జ్యోతిష్ శాస్త్రం నుంచి ఆసక్తికర విషయాలు చెప్పుకుందాం. అలాగే రేపు ఉగాది నుంచి మీకు సరికొత్త అధ్యాయంతో కూడా వద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే మనం గోచార ఫలితాలు చెబుదాం అనుకుంటున్నాను. గోచార ఫలితాలు అంటే దిన ఫలితాలు కాదు, పక్ష ఫలితాలు కాదు, మాస ఫలితాలు కరెక్ట్. నా లెక్కలో దిన ఫలితాలు చెప్పడం అది అంత కరెక్ట్ కాదు. అలాగే వార ఫలితాలు కూడా చెప్పడం కూడా అంత కరెక్ట్ కాదు. ఏముంది అంటే ఏ గ్రహం, ఒక చంద్రుడు తప్ప అన్ని గ్రహాలు మారవు. మనం ఈ నెలకు ఒకసారి మారేది రవిచంద్ర గ్రహాలు, అలాగే బుధుడు మారుతారు. అలా నెల 15 రోజులకి కుజుడు మారుతాడు. ఇలా కొన్ని గురువు ఒక సంవత్సరం పాటు, ఇలా రాహు సంవత్సరాల పాటు రాహుకేతులు, ఇలా కాల పరిమితి ఉంటుంది. మనం గోచార ఫలితాలు చెప్పుకోవాలంటే కనుక మనం మాస ఫలితాలతో చెప్పుకుంటే కనుక బాగుంటుంది అనమాట. ఆలోచన వచ్చింది నాకు. అందరూ కస్టమర్లు అందరూ, నా మిత్రులు, స్నేహితులు అందరూ ఏదైనా వార ఫలితాలు కానీ ఏమైనా చెప్పండి అన్నప్పుడు నేను ఉగాది నుంచి ఈ మాస ఫలితాలు చెబుతానని అన్నాను. మాస ఫలితాలు చెప్పుకుందాం. అయితే ఇప్పుడు రాహు నుంచి కేతు వరకు, రవి నుంచి కేతు వరకు నవగ్రహాలు ఉచ్చ స్థితిలో ఉండే నవగ్రహాల గురించి చెప్పుకుందాం. ఇక తదుపరి నీచ గ్రహాల గురించి తర్వాత చెప్పుకుందాం అన్నమాట. మరొకసారి చెబుతాను. ఇక రేపు నుంచి కొన్ని ప్రత్యేకమైన విషయాలు జ్యోతిష్ శాస్త్రం చెప్పుకుంటూ ముందుకెళ్దాం. అప్పటి వరకు కొద్దిగా విరామం తీసుకుందాం. నమస్కారం.